ప్రభుత్వం నిద్రపోతే దొంగలు నిద్రలేస్తారు. పేదల కడుపు నింపాలనే సంకల్పం కాగితాల మీదే మిగిలిపోతే ఆ అన్నం మాఫియాల కడుపులోకి చేరిపోతుంది. ఇదే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం పేదల వంటింటికి చేరుకోకముందే లారీలు ఎక్కి మాయమవుతున్నాయి. అధికారులు ఫోటోలు దిగుతున్నారు, మంత్రులు హెచ్చరిస్తున్నారు, కానీ ఫలితం మాత్రం సున్నా. ప్రభుత్వం కఠిన చర్యలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంది, కానీ పేదల బస్తాలు మాత్రం చేరాల్సిన చోటుకు చేరిపోతున్నాయి. రేషన్ మాఫియా ముందు ప్రభుత్వం బలహీనమా లేక దోపిడికి రాజకీయ మద్దతే వరంగా మారిందా? పేదల కడుపు నింపాలనే ప్రభుత్వ సంకల్పం ఇప్పుడు అక్రమార్కుల కడుపు నింపుతుందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఉచితంగా పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయిందంటున్నారు ప్రజలు. ప్రభుత్వం బియ్యం ఇస్తుంది, కానీ ఆ బియ్యం పేదల వంటింటికి చేరేలోపు దారి మళ్లిపోతున్నాయి. మధ్యలో ఎవరో వాళ్తున్నారు, ఎవరో డీల్ చేస్తున్నారు, ఎవరో పేదల పేర్లు చెబుతూ బియ్యాన్ని బంగారం ధరకు అమ్మేస్తున్నారు. అధికారులు దాడులు చేస్తున్నారంటూ, కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం రేషన్ మాఫియా రాజ్యమేలుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మాఫియా ఎలా పనిచేస్తుంది, ఎవరి రక్షణలో నడుస్తుంది? రేషన్ మాఫియాకు కేంద్రంగా ప్రకాశం జిల్లా నిలుస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇప్పుడు రేషన్ మాఫియా గుండెకాయగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో వేలాది రేషన్ లబ్ధిదారుల వేలిముద్ర పడకముందే బస్తాలు లారీలో ఎక్కుతున్నాయట. అవి ఎక్కడికి వెళ్తున్నాయో అధికారికంగా ఎవరికీ తెలియదు, కానీ ప్రజల మాట ప్రకారం ఆ లారీలన్నీ కూడా మిల్లులు లేదా పోర్టులకు చేరుతున్నాయి. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో కూడా ఇదే దృశ్యం. లారీలు రాత్రివేళ బయలుదేరి తెల్లవారక ముందే మిల్లులకు చేరుతున్నాయట. దాడులు జరుగుతున్నాయని సమాచారం వచ్చిన వెంటనే లారీలు కనిపించని స్థానికులు చెబుతున్నారు. రహస్య రవాణాతో రాత్రికే బియ్యం మాయమవుతున్నాయి. కనిగిరి నుంచి కందుకూరు వరకు రాత్రివేళ ట్రక్కులు రహస్యంగా మిల్లుల వద్ద దిగుతున్నాయని సమాచారం ఉంది. ఆ మిల్లుల యజమానులు అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల పేరుతో పాత నెట్వర్క్ మళ్ళీ యాక్టివ్ అయిందంటున్నారు. ఇది రేషన్ బియ్యం కాదు సార్, మిల్ బియ్యం అని చెప్పి అధికారులు పోలీసులను తప్పించుకుంటున్నారట. అదే ఈ మాఫియాకు అండర్ కవర్గా మారింది. వాస్తవానికి ఈ నెట్వర్క్ వెనుక ఉంది రాజకీయ రక్షణ అని వేరే చెప్పాల్సిన పని లేదంటున్నారు స్థానికులు. ఏ దాడి జరిగినా ముందుగానే సమాచారం లీక్ అవ్వడమే అందుకు నిదర్శనం. అధికారులు వస్తారట అన్న ఒక్క ఫోన్ కాల్తో లారీలు గిడ్డంగులు ఖాళీ అవుతున్నాయని, ఈ వ్యాపారం వెనుక ఉన్నవారు ఎవరో అందరికీ తెలిసినా ఎవరూ మాట్లాడటానికి భయపడుతున్నారు. నా పేరు బొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ జిల్లాలో రేషన్ మాఫియా విలయతాండవం చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాకు ప్రతి నెల 9,500 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం వస్తా ఉంది. మరి ఇదంతా కూడా పక్కదారి పడతా ఉంది. దీంట్లో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. వీరందరూ కూడా నియోజకవర్గానికి 30 నుంచి 40 లక్షల రూపాయల సిండికేట్ వేసి ఈ డబ్బులన్నీ కూడా నాయకులకి చేతులు మారుతా ఉంది. ఏదైతే ప్రతి నెల ఆ వచ్చే రేషన్ బియ్యాన్ని ఆ పేద ప్రజలకి ముఖ్యంగా బయోమెట్రిక్ జరగకముందే కూడా ఈ బియ్యం అంతా కూడా లారీల ద్వారా తరలిపోతా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే వారిని అంచివేయటం, మేము ఇచ్చేది కేజీకి 10 రూపాయలు, ఈ 10 రూపాయల లెక్క 10 కేజీలు అయితే 100, 20 కేజీలు అయితే 200 తీసుకోమని చెప్పి వారి దగ్గర బయోమెట్రిక్ వేయించుకొని ఆ బియ్యాన్ని దళారులకి 15 రూపాయలకి ఈ రేషన్ డీలర్లు అమ్మటం,
ఇదంతా కూడా వీళ్ళు 30కో 35కో రైస్ మిల్లర్లకి తదితర ప్రాంతాలకు కూడా అమ్మటం జరుగుతా ఉంది. ఇదంతా కూడా జిల్లా సరిహద్దుల్లో అర్ధరాత్రులు కూడా తరలి వెళ్తా ఉంది. మరి 9,500 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతా ఉంది. దీన్ని తక్షణమే రెవెన్యూ వ్యవస్థ గాని, సివిల్ సప్లైస్ వ్యవస్థ గాని, జాయింట్ కలెక్టర్ గారు గాని స్పందించి ఈ అక్రమ రవాణా బియ్యాన్ని కూడా అడ్డుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు బొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చీరాల నుంచి నెల్లూరు దాకా బియ్యం సరఫరా అవుతున్నాయి. చీరాల పరుశూరు తీర ప్రాంతం నుంచి బయలుదేరే లారీలు నేరుగా నెల్లూరు కృష్ణపట్నం పోర్టులకు చేరుతున్నాయట. అక్కడి నుంచి ఎగుమతి పేరుతో బంగారం ధరకు అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ప్రతి నెల ప్రకాశం జిల్లాకు 9,500 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం వస్తుంది. అందులో కనీసం 60% బియ్యం మాఫియా చేతిలో చిక్కుకుంటుందని స్థానికులు చెప్తున్నారు. ఇది వ్యాపారం కాదని, ఇది మాఫియా రాజ్యం అంటున్నారు జిల్లా ప్రజలు. బియ్యం ఎగుమతి పేరుతో బయటకు వెళ్తుంటే పేదల బస్తాలు ఖాళీగా ఉన్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు రేషన్ బియ్యం వ్యాపారం నడుస్తుంది. మొత్తం బ్లాక్ మార్కెట్ కి తరలిపోతా ఉంది. బ్లాక్ మార్కెట్ కి వెళ్లిన బియ్యం ఇది పోర్ట్లకు చేరి పోర్ట్ల నుంచి విదేశాలకి ఎగుమతి జరుగుతా ఉంది. ఇది ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా ఈ రోజు మాఫియా వ్యాపార సామ్రాజ్యంగా ఈ బియ్యం వ్యాపారానికి సంబంధించి ఈరోజు తయారై ఒకవైపు నుంచి ప్రభుత్వం పేదరిక నిర్మూలన, లేకపోతే పౌష్టికాహారం, లేకపోతే ఆహార భద్రతా చట్టం, రకరకాలైన ఈ రోజు ఆహార భద్రతా చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్ని ఉన్నప్పటికీ వాటి ఆధారంగా ఈ రోజు బియ్యంతో ఉంటే సామాన్య ప్రజానికానికి ఆ బియ్యాన్ని ఈ రోజు అక్రమార్కులు తన వ్యాపార సామ్రాజ్యంగా మలుచుకున్నారు. అలాగే దాన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. ముఖ్యంగా అక్రమార్కులు చేస్తున్నారా అంటే మనం ఆ మాట అనడానికి వీల్లేదు. ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే వాళ్లకు సంబంధించిన అన్యాయాలు చేస్తున్న వ్యాపార దందా ఇది స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వ కాలం నుంచి సాగిన గేమ్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ రేషన్ బియ్యం దోపిడీ కొత్తది కాదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఈ అక్రమ రవాణా పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో కొందరు మిల్లుల యజమానులు పెద్దల పేర్లు చెబుతూ బియ్యాన్ని దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులు విచారణలో ఉండగానే కొత్త పేర్లతో కొత్త నెట్వర్క్ మళ్లీ యాక్టివ్ అయిందంటున్నారు. పట్టుబడిన లారీలు మరుసటి రోజే మాయమవుతాయి అంటున్నారు. అదే గేమ్ కొత్త పేర్లతో కొత్త సంబంధాలతో ఇప్పటికీ సాగుతుందంటున్నారు. ఇటీవల కాలంలో అంటే గత 4-5 నెలల క్రితం కాకినాడ పోర్టుకు వెళ్లి స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు. ఏమైందో తెలియదు. షిప్ పాటికి షిప్ వెళ్ళిపోయింది, ఆయన పాటికి ఆయన వచ్చాడు. ఒక ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అంటే కనీసం పట్టించుకునే నాదుడు లేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏ జిల్లా పట్టినా, ఏ ప్రాంతం పట్టినా, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచో ఈ వ్యాపారం నడుస్తుంది. గతంలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులంతా దోచుకు తింటున్నారు అని చెప్పి ప్రచారం చేసిన ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, జనసేన, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు వాళ్లే ఈ వ్యాపారం చేస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. ఆయన సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. అవినీతికి కొంచెం అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేషన్ బాగా జరుగుతుందంటే ఈరోజు ఆయన కూడా ఏం చేయడానికి లేని పరిస్థితి, చేతులు ఎత్తినేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఈరోజు బియ్యం మాఫియా, మద్యం మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ బియ్యం వ్యాపారం, రేషన్ బియ్యం వ్యాపారం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పేదల కోసం ప్రభుత్వం ఇచ్చిన బియ్యం ఎవరు దారి మళ్లించినా కఠిన చర్య తప్పదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయి. కొందరు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఫలితాలు కూడా కనిపించాయి. కానీ ప్రకాశంలో మాత్రం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రతి దాడికి ముందే ఎవరో సమాచారం అందించడం, ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇదంతా మాఫియా బలమే అనుకోవాల్సి ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పథకంలో బియ్యాన్ని దారుణంగా టన్నులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం,
రీసైక్లింగ్ చేసే వాటిని అన్నింటి కూడా కాకినాడకి చెన్నై పోర్టులకు పంపటం ఇవన్నీ జరుగుతుంటే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెసా, వైసీపీ, టీడీపీ లేకపోతే ఇంకో వల్లకాడు అనేది కాదు. ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చినా ఒక 10 రోజులు మాత్రం డీలర్లు మేము అరికడతాం, అవినీతి లేకుండా చేస్తాము, జనానికి జంతి రేషన్ బియ్యంలో అక్రమాలు జరగకుండా చూస్తామని పెద్ద పెద్ద రంకెలేసిన 3 నెలలకు కూడా పట్టకుండా 15 రోజులకే లారీలు ఎక్కడో సాట మనకి ఈరోజు రేషన్ బియ్యం ఇస్తాం. మరి చెప్పినప్పుడు దాని మీద మాట్లాడరు. డీలర్ కాదు, డీలర్ అమ్మాలంటే ఎంత యంత్రాంగంలో ఉండాలా? దానికి ఎఫ్సి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక పక్క ఉంటాడు, ఆర్ఐలు ఒక పక్క ఉంటారు, డీటీలు ఉంటారు, వీళ్ళందరూ కాకుండా సివిల్ సప్లైలు ఉంటారు. అవి దొంగతనంగా పోవాలంటే పోలీసులు తప్పించుకోవాలా, చెక్ పోస్ట్ తప్పించుకోవాలా. ఇన్ని సిస్టాలన్నిటి కూడా గంగలో కలిపి బియ్యాన్ని మాత్రం ఇచ్చలిడిగా పేదలకు అందాల్సినటువంటి బియ్యం అందుతున్నాయా లేదంటే ఆ డీలర్లో 10 రూపాయలకు వాళ్ళు అమ్మటం, ఆ డీలర్ వాటిని 15 రూపాయలకి మిల్లోడికి అమ్మటం, మిల్లోడు అది పైన క్వాలిటీ అని చెప్పి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం. ఈ తతంగం రాష్ట్రంలో ఈ మధ్య విపరీతంగా పెరిగింది. ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం రవాణాలో కీలక నేతల అనుచరులు, పిఏలు, బంధువులే ఉన్నారట. ఎర్రగొండపాలెంలో కొద్ది రోజుల క్రితం మండల స్థాయి టీడీపీ నేత పోలీసులతో ఘర్షణకు దిగడం సంచలనంగా సృష్టించింది. పెద్దరావీడు దేవరాజు గట్టు వద్ద రేషన్ బియ్యం పట్టుబడిన కేసులో అదే నాయకుడు పోలీసులపై దౌర్జన్యం చేశారట. ఒంగోలులో ఒక కీలక నేత పిఏ రేషన్ వ్యవహారం మొత్తం చూసుకుంటున్నాడని కూడా సమాచారం. గిద్దలూరులో కొంతమంది ముఖ్య నేతల తమ అనుచరుల ద్వారా నెట్వర్క్ నడిపిస్తున్నారని చెబుతున్నారు. కొండపి ప్రాంతంలో ఒక టీడీపీ నేత సమీప బంధువులు రవాణా పర్యవేక్షణలో ఉన్నారట. కనిగిరిలో రేషన్ వ్యాపారం ఒంగోలు జనసేన నేత ఆధ్వర్యంలో సాగుతుందని ప్రజలు చెప్తున్నారు. చీరాలలో 2 టీడీపీ కార్పొరేటర్లు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి, మార్కాపురం ప్రాంతాల్లో కూడా కూటమి నాయకుల అనుచరులు రేషన్ రవాణాలో భాగస్వాములవట. రాత్రికి రాత్రే లారీలు నెల్లూరు, కృష్ణపట్నం పోర్టుల దిశగా బయలుదేరుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. ఈ రోజున మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం నుంచి 100,000 ఏ విధంగా పోతా ఉన్నాయో మరి ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. మేము ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వారు జిల్లా పౌర సరఫరా శాఖ వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత మీకు కోటా వస్తా ఉంది, ఎన్ని చౌక డిపోలు, మరి ఏ విధంగా మీరు పర్ఫెక్ట్ గా ప్రజానీకానికి ఎంత అందిస్తున్నారు అనేటటువంటిది కూడా ఇక్కడ లెక్కలు అడగాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు సరైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జిల్లాలో మరి ఎంతైతే అలాట్మెంట్ వస్తుందో, ఏ విధంగా దీనికో మరి ఏ డిపోకి ఎంత ఇస్తున్నారో తెలుసుకొని ఎంత పంపిణీ జరుగుతుందో అనేటటువంటి దాని మీద కూడా మేము కూడా ఒక కమిటీగా ఏర్పడి ప్రజలకి ఖచ్చితంగా ఈ యొక్క పథకం అందాలా, దాని ద్వారానే పేదవాడు ప్రతివాడు కూడా బ్రతుకుతాడు, వారు సక్రంగా ఉన్నప్పుడే ప్రభుత్వం సక్రంగా ఉంటుందని చెప్పిన ఉద్దేశం మీద మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకాశం జిల్లాలో పేదల వంటింట్లో ఖాళీ బస్తాలు కనిపిస్తున్నాయట. కానీ మాఫియాల గదుల్లో బంగారు బస్తాలు నిండుతున్నాయంటున్నారు ప్రజలు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మార్గ మధ్యంలోనే మాయమవుతుందంట. పేదవాడికి న్యాయం అడగడానికి శక్తి లేదు, కానీ మాఫియాకు డబ్బు, శక్తి, రాజకీయ రక్షణ ఉన్నాయి. అధికారుల మౌనం, రాజకీయ నాయకుల స్నేహం వెరసి మాఫియాకు ఇవే ఆయుధాలుగా మారిపోయాయి. అధికారులు దాడులు చేస్తున్నారన్న ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఒకవైపు పత్రికల్లో ప్రకటనలు, మరోవైపు మాఫియాల లారీలు. స్థానిక అధికారులు ఏకంగా సార్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తామంటున్నారట. కొందరు సిబ్బంది మాఫియాల నుండి నెలవారీ తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాడులు ముందే లీక్ అవ్వడం, సాక్ష్యాలు మాయం కావడం, కేసులు సైలెంట్గా మూసేయడం, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. పేదలకి ముక్కడు మెతుకులు పెట్టేటటువంటి పథకం ఉపాధి పథకం. ఫెయిర్ ప్రైస్ షాపులో 40 రూపాయలకి ప్రభుత్వం కొని పేదవాడికి 2 రూపాయలకి ఇచ్చేటటువంటి పథకం ఇది. ఆనాడు 1983లో తెలుగుదేశం ప్రభుత్వ ఆవిర్భావమే ఆయువు పట్టే ఈ యొక్క ఫెయిర్ ప్రైస్ షాప్ కిలో 2 రూపాయల బియ్య పథకం. దానితోనే యావత్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం కూడా ఆ కిలో 2 రూపాయల బియ్యంతో ప్రారంభమయ్యి ప్రతి పేదవాడు కూడా మాకు బుక్కడి మెతుకులు దొరుకుతున్నాయి,
రూపాయలకు బియ్యం ఇస్తున్నారన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున మరి ప్రతిరోజు ఎక్కడ చూసినా కింటాలు టన్నుల బియ్యం మరి కృష్ణపట్నానికి తరలిపోతా ఉన్నాయి. ఆనాడు ఏ సౌకు డిపో డీలర్ కానీ ఎవరు కానీ ప్రజా పంపిణీ సరిగా జరగనట్లయితే విజిలెన్స్ అధికారులు ఇమీడియట్ గా మరి ఆ డిపోల మీద దాడులు జరిపి ఆ రోజు ఉన్నటువంటి స్టాక్ విలువలను చూసి ఎంతమందికి ఇచ్చారు, ఎంత స్టాక్ ఉందని చెప్పి లెక్కలు తేల్చినటువంటి పరిస్థితి నాకు బాగా గుర్తుంది. ఏ పరిస్థితుల్లో కొంచెం తక్కువగా ఉన్న ఎడల ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రాసా కింద రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పేదల ఎవరు అధికారంలో ఉన్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఒకవైపు కేటుగాళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పాతాళం వరకు పాతుకుపోయిన మాఫియా అసలు లెక్క చేయడం లేదు. అయితే ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాయపాటి ఏపీ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు అయితే మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ జగదీష్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ జగదీష్ గారు, వినిపిస్తుందా వాయిస్? జగదీష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా జగదీష్ గారు? హలో జగదీష్ గారు. నమస్కారం. గుడ్ ఈవినింగ్ జగదీష్ గారు. రాయపాటి జగదీష్, ప్రకాశం జిల్లా. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? జగదీష్ గారు వినిపిస్తుందా క్లియర్గా? అందరికీ అనిపిస్తుంది. ఓకే, రాజ్ న్యూస్ వాళ్ళకి ముఖ్యంగా ప్రకాశం జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినది ప్రకాశం. జగదీష్ గారు, అయితే ప్రభుత్వం మారుతున్న ప్రకాశం జిల్లాలో మాత్రం రేషన్ మాఫియా పోవడానికి ఏంటి కారణాలు ఏంటి అసలు? ఈరోజు ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో గత ప్రభుత్వం నడిపించిందో మరి అదే స్థాయిలో రేషన్ మాఫియాని నడిపించాలని చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తొమ్మిది లక్షల నుంచి రేషన్ మాఫియా బలి తగ్గించి జగదీష్ గారు, మీ ఆడియో క్లియర్గా లేదండి. జగదీష్ గారు, మీ ఆడియో క్లియర్గా లేదు. కొంచెం వాయిస్ కొంచెం లౌడ్గా మాట్లాడండి, స్టక్ అవుతుంది. మొబైల్ దగ్గర పెట్టుకోండి. 9,00,000 మెట్రిక్ టన్నుల మరి ఈ యొక్క రేషన్ బియ్యం ప్రతి ఒక్క మరి ప్రకాశం జిల్లాలో వస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పేదలకు ఆకలిని తీర్చడానికి ప్రవేశపెట్టిన ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఏదైతే ఉన్నారో వాళ్ళు మరి దోపిడీదారులుగా మరి రేషన్ బియ్యం తక్కువ రూపాయలు కంటే 8 రూపాయలు వీళ్ళకి ఇచ్చి 15 రూపాయలు దాదాపుగా 35 నుంచి 40 మాఫియా చేతులు మారుతున్నాయి. ఒక ఉద్యోగాన్నిగా తీసుకున్నారు. ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో రేషన్ డీలర్లు మేము ఇవ్వమన్నారు అనుకోండి, వెంటనే అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఏ రేషన్ డీలర్ ఇవ్వలేదు, ఆ రేషన్ డీలర్ ఇవ్వకపోతే అతని మీద కూడా కేసు పెట్టి చేసే పరిస్థితి. అంటే మాఫియా ఏ స్థాయిలో ఉందంటే అధికారుల దగ్గర నుంచి దాదాపుగా రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పార్టీ మారినా కానీ మరి మాఫియా మాత్రం మారలా. వాళ్ళైతే దారుణంగా కూడా పేదల తలుపులు కొట్టి మరి వీళ్ళు ఒకవేళ డబ్బులు అడిగినా కానీ యూట్లో ఏడు ముద్దులు మరి ఇంటికి వచ్చి వేసుకొని వెళ్తే వాళ్ళైతే బయట ఎవరైనా కనిపడినా మీరు ఏంటని చెప్పి వాళ్ళకి 100 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సన్న బియ్యం పెట్టారు, 45 రూపాయలు కొంటున్నారు. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి కూటమి ప్రభుత్వం మరి సన్న బియ్యం కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ కూడా అన్నం తింటారు, ఆ బియ్యం కూడా ఉపయోగపడింది. వీళ్ళు ఏదైతే ఈ యొక్క కోటా బియ్యం ఇవ్వడం వల్ల పూర్తిగా మరి ప్రజలు కొంతమంది తెలియక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు కూడా అల్లాడుతున్నారు. ఈ తీసుకొని వెళ్ళి పాలిష్ పట్టి మరి డబుల్ పాలిష్ పట్టి అయ్యే మళ్ళీ రిటర్న్ మరి ఆంధ్రాలో అమ్మటం కానీ లేదా విదేశాలకి మరి ఎక్స్పోర్టింగ్ అవడం జరుగుతుంది కాకినాడ నుంచి. గతంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సీజా షిప్ అని చెప్పి ఒక చేశారు. అది సినిమాలో డైలాగ్ వాడారు తప్ప దాని యొక్క విధానం ఏంటంటే ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క రోజు రెండో రోజుకి అవి ఇండోనేషియా వెళ్ళిపోయింది. అంటే ఈ రోజు ఈ యొక్క రేషన్ మాఫియా ఏంటంటే మంత్రుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి రేషన్ డీలర్ దాకా మొత్తం ఒక కుమ్మక్క అయిపోయి ఈ బియ్యాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. మీరు ఏదో స్పాట్ ఇవ్వని అవసరంగా పేదలకి గడప నుండి అన్నం పెట్టాలన్నప్పుడు సన్నబియ్యం పెట్టిన ఆ రేటుకి సన్నబియ్యం వస్తాయి. కానీ ఎందుకు ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించేది కూడా ఆలోచించాలి. జగదీష్ గారు, మరి ఈ రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? అంటే అధికార యంత్రాంగంలో కూడా తొత్తులు ఉన్నారు రేషన్ మాఫియా. అంటే అక్కడక్కడ పట్టుకోకపోతే మళ్ళీ బాగుండదని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక రేషన్ డాలర్లో అమ్మని ఎక్కువగా ఎవరైతే డీలర్ల నుంచి కొన్నోళ్ళు ఉంటారు రేషన్, వాళ్ళని మాత్రం పట్టుకొని 100 బస్తాలు లేకపోతే 200 బస్తాలతో 50 బస్తాలు పట్టుకొని చూపించి రేషన్ మాఫియాని ఆపుతున్నామంట తప్ప ఇది పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నా చాలా కష్టం. అవసరమైతే వాళ్ళు ఎమ్మెల్యేలకి డబ్బులు కూడా నిలుపుదల చేసే పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు కూడా దీంట్లో భాగస్వాములే ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి 12 మంది, ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మందికి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా అందుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకోవడం ఉండొచ్చు, వాళ్ళ కార్యకర్తలు ఖర్చులు పెట్టుకున్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మీరు వాడుకోండి, 1 సంవత్సరం ఇంకొకరు వాడుకొని పంచుకున్నారు తప్ప ఈ రేషన్ బియ్యం ద్వారా పేద ప్రజలకి అన్నం తీరుద్దామన్న ఆలోచన అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలన చేయాలన్నప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం పెట్టిందో ఇప్పుడు తెలంగాణలో కూడా కొంత రేషన్ మాఫియా తగ్గింది. ఎందుకంటే ఈ సన్న బియ్యం బయట 50 రూపాయలు ఉన్నాయి, అదే 2 రూపాయలు 45 రూపాయలు ప్రభుత్వం కొంటుంది, ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన ఉంది. దాని మీద కూడా మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి. అంటే జగదీష్ గారు, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకునేవారు ఎవరూ లేరంటారు. అంటే రేషన్ మాఫియా వెనుక కొందరు బడాబాబులు ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అంటే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బడాబాబులు కాదు, అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రవేశపెట్టింది రేషన్ మాఫియా. ఈ రేషన్ మాఫియా అప్పుడు సీఎం దగ్గర నుంచి ఉంది. దీన్ని మీరు అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు రేషన్ మాఫియా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదేంద్ర మనోహర్ సివిల్ సప్లై మంత్రి, ఆయన మంత్రి పదవి కూడా పోయింది. కాకపోతే ఆయనకు వాటా అందుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుపులేదు కదా సార్, ఏదైనా ఇప్పుడు మాఫియాని డెవలప్ చేసే విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మీరు జగన్మోహన్ రెడ్డి మాఫియా చేస్తా అన్నారు, మీరేం చేస్తున్నారు? నియోజకవర్గానికి వచ్చి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, పార్టీ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఇస్తున్నారు. అక్కడ గొడవలు అయ్యి ఈ రోజు రేషన్ మాఫియా మన ఈ మధ్య హత్యలు దాకా, కొట్టుకోటాలు, తగ్గుకోటాలు దాకా కూడా వచ్చింది. అంటే మనశ్శాంతి లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాకి 9,000 మెట్రిక్ టన్నుల మరి బియ్యం ఇస్తుంది, రేషన్ బియ్యం. వాటిని సన్న బియ్యంగా మారిస్తే మంచిదని ఒక ఆలోచన. బడాబాబులు ఖచ్చితంగా ఉన్నారు దీనిలో, అధికారులు కూడా భాగస్వాములు అయ్యారు ఖచ్చితంగా. ఆ అధికారి మాట లేకపోతే అతన్ని ఎమ్మెల్యే బదిలీ చేస్తాడు. బదిలీ చేశారంటే నువ్వు రేషన్ మాఫియాకి అనుకూలంగా ఉంటేనే చేర్చుకుంటారు, లేకపోతే అతను బదిలీ చేయాలి. అంటే జగదీష్ గారు, రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా మంత్రులు హెచ్చరించిన కానీ చర్యలు అయితే ఎక్కడా కనిపిస్తలేదు. ఎందుకంటే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చెప్పిన పరిస్థితులు కూడా కనిపించినాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ కూడా చెప్పుకొచ్చిన మాటలు కూడా మనం చూసాం. అంటే వాటికి చర్యలు ఏం లేవంటారా? అసలు ఏం జరిగింది అనుకోవచ్చు వాటి వెనుక? సీజ్ ద షిప్ అంటే సినిమాలో జరిగినట్టు జరిగే పని అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తాం. అయితే సీజ్ ద షిప్ అన్నప్పుడు అప్పేవా
సినిమాలో డైలాగ్ వాడు వెళ్ళిపోయావు, 15 రోజులు ఇండోనేషియా అయిపోయింది అది బండి. చిప్పు 15 రోజులు అయిపోయింది, ఆపల. అంటే ఇది చాలా భారీ స్థాయిలో ఉంది ఈ యొక్క అవినీతి. ఈరోజు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా లింక్ అయి ఉన్నారు. వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళని బదిలీ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈరోజు మంత్రి నాగల మనోహర్ గారు మాట చెప్తాడు, రేషన్ మీరు అరికడతా. ఎందుకు అరికట్టేది? ఎన్ని వెళ్తున్నాయి, ఎన్ని లారీలు వెళ్తున్నాయి తెలియదు ఆయనకి. సివిల్ చెప్పలే ఉద్యోగస్తులు ఉన్నారు, ఎక్కడ పట్టుకున్నారు? ఇప్పటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోతున్నాయి, చెన్నై నుంచి ఇటు వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్య కాకినాడలో పట్టుకుంటున్నారని చెప్పి చెన్నైకి మార్చారు. చెన్నైలో అయితే పట్టుకోరు కదా. అందుకని ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచే కదా, ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల నుంచి మరి చెన్నై ద్వారా ఇతర దేశాలకు వెళ్తుంది. కొన్ని చిత్తూరు దగ్గర కొన్ని అంటే బోర్డర్ లైన్ కాబట్టి అక్కడ ఈ యొక్క రెసిపియాన్ని పాలించి పట్టి బీపీటీ రూపంలో మళ్ళీ ప్రజలకి ఇవ్వడం వల్ల చాలా మంది ఆ బియ్యం తెలియక షుగర్ కానివ్వండి, బీపీ అరక్క పిల్లల పైన కూడా అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాటలకే కానీ చేతల్లో అయితే ఏమీ లేదు. ఎవరైనా ఉంటే వాళ్ళు మాఫియా ఇట్లా చెయ్యాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఈ విధంగా అమలు చేయాలి, పైకేమో మనం టీచర్షిప్ అందాం, పైకి రేషన్ మాఫియా అరికడతాం మాటలు చెప్తున్నారు కానీ అవి సాధ్యం కావేమో. ఎందుకంటే అవసరమైతే రేషన్ మాఫియా వాళ్ళందరినీ కూడా మంత్రి పదవులు కూడా తీసేటంత కెపాసిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రేషన్ మాఫియాకు ఉంది. రైట్ జగదీష్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ ఇష్యూ. ఎవరు అధికారంలో ఉన్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టయితే పడడం లేదు. ఒకవైపు కేటుగాళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా పాతాళం వరకు పాతుకుపోయిన మాఫియా అస్సలు లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్ధితో అక్రమార్కుల భరతం పట్టాలి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. తనిఖీలలో భాగంగా ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. సుళ్లూరుపేటకు చెందిన వ్యక్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా ప్రతి నెల పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఘటనపై కేసు కూడా నమోదు చేసుకున్నారు అధికారులు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. తనిఖీలలో భాగంగా ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. సుళ్లూరుపేటకు చెందిన వ్యక్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా ప్రతి నెల పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.